ఓం నమో వెంకటేశాయ. కాలరూప వ్యవస్థిత కాలభావం వినాస్థిత గోవింద గోవింద. కాలకాల ఇతీరిత కాలబాల ఇతి స్మృత గోవింద గోవింద. త్వం కాలజాలకలనాతిగత స్వభావాత్ త్వం కాలరూప ఇహ జన్య సమూహకస్య త్వం కాలరూప పరిణాహ జయస్య హేతుః త్వం కాల అద్య దయయా భవతాన్ మమాప్తః అని జగజ్జన్మస్థితిలయ కారణమైన శ్రీనివాస పరమాత్ముని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీ శుకులవారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో ప్రార్థనా శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. వృషభాయతనేత్రాయ వృషదృగ్గోచరాయ చ వృషశైలనివాసాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధబుద్ధముక్తస్వభావస్య లీలాగృహీతవిగ్రహస్య శ్రీపద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణామృతరసాఢ్యపయోదుహంతి తన్నామరూపశుభగానరవైశ్చలంతి వ్యాసప్రసూతశుకగోపవరైర్లసంతి గాం కామదాం దుహత భాగవతం వదంతి. శ్రీ గురుభ్యో నమః. మైత్రేయ మహర్షి గారు విదురుడికి కాలం గురించినటువంటి సామాన్య పరిచయాన్ని ఏర్పాటు చేశారు. ఆ సామాన్య పరిచయంతో పాటుగా కొద్దిగా విశేష పరిచయాన్ని అయితే చేయగలము అనేటువంటి సూచనను ఇచ్చారు. కాలం యొక్క సామాన్య పరిచయంగా అప్రతిష్ఠితం అని అలాగే ఈ సృష్టి మొత్తాన్ని కలిపితే ఒక కాలంగా భావించవచ్చు అని మహర్షి గారు చెప్పారు. చెప్పి ఈ కాలం మిగతా వాళ్ళకి అంత తేలిగ్గా తెలియదు, కానీ ఈ సృష్టిని చేయవలసినటువంటి పరమేశ్వరుడికి మాత్రం ఈ కాలం తాలూకు లెక్క ఇవన్నీ సరిగ్గానే తెలుస్తాయి అనే విషయాన్ని చెప్పారు. ఈశ్వరేణ పరిచ్ఛిన్నం కాలేన అవ్యక్తమూర్తిన అనే రెండో భాగం కలిగిన శ్లోకంలో ఈ కాలం అనేదాన్ని ఒకవేళ గనక చెప్పుకోవలసి వస్తే
అప్రతిష్ఠితం అని చెప్పుకోవటమే సులభం అని మహర్షి గారు ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ అప్రతిష్ఠితమైనటువంటి కాలం యొక్క చిహ్నంగా దాని కార్యంగా ఉండేటువంటి ఈ సృష్టి కూడా అప్రతిష్ఠితంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని యథేదానీం తథాగ్రే చ పశ్చాదప్యేతదీదృశం సర్గో నవవిధస్తస్య ప్రాకృతో వైకృతస్తు యః అనేటువంటి శ్లోకంలో మహర్షి గారు చూపిస్తున్నారు. యథేదానీం తథాగ్రే చ, ఈ కాలం అనేది అప్రతిష్ఠితమని చెప్పుకున్నాం కదా. ఈ కాలం ఎప్పుడు ఇప్పుడు అనే శబ్దంతో ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు అనేటువంటి శబ్దం ఉన్నది అంటే, ఇప్పుడు ఉండేటువంటి వర్తమాన కాలం అనేది ఉన్నది అంటే దాని వెనకాల భూతకాలం అనేది తప్పనిసరిగా ఉండాలి. దాని తరువాత రాబోయేటువంటి భవిష్యత్ కాలం అనేది ఉండి తీరాలి. ఇది భూత భవత్ భవిష్యత్ కాలాల్లో నిరంతరం ప్రవాహంగా సాగిపోతూనే ఉంటుంది. ఈ కాలం ఇలా సాగిపోతోంది అనటానికి చిహ్నంగా ఈ కాలంలో వచ్చే కాలమే కారణంగా వచ్చేటువంటి సృష్టులు కూడా ప్రవాహంగా సాగిపోతూనే ఉన్నాయి. యథేదాని, ఇప్పుడు ఎలాగైతే మనం మాట్లాడుకుంటున్నటువంటి కాలంలో సృష్టి అనేది ఉందో, యథేదాని తథా అగ్రేచ, ఈ సృష్టికి ముందు కూడా ఇలాగే ఉండాలి. పశ్చాదపి, ఈ సృష్టి తర్వాత మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న కాలం కాక ఎంత దూరం వెళ్ళినటువంటి కాలాన్ని తీసుకున్నాం, పశ్చాదపి ఆ తర్వాత రాబోయేటువంటి కాలంలో కూడా ఏతత్ ఈదృశం, ఇలాంటి సృష్టి వచ్చి తీరాలి. మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం, ఇప్పుడు ఒక సృష్టిని అనుభవిస్తున్నాం. మన చుట్టూ రకరకాల జీవజాలము, రకరకాల వస్తువులు, ప్రపంచము ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ ఇప్పుడు మాత్రమే కాదు, ఇంతకు ముందు కూడా ఉండి ఉండాలి, ఇక మీద కూడా రాబోవాలి. యథేదానీం తథాగ్రే చ పశ్చాదపి ఏతత్ ఈదృశం. ఇది కాలం యొక్క అప్రతిష్ఠితత్వానికి ఒక చిహ్నం. కాలం ఇలా నిరంతరంగా సాగిపోతూ ఉంటే ఆ కాలంతో పాటే సృష్టి కూడా నిరంతరంగా సాగిపోతూనే ఉంటుంది అని మహర్షి గారు ఈ భాగంలో తన అభిప్రాయాన్ని చూపిస్తున్నారు. చూపిస్తూ ఈ కాలంలో వచ్చేటువంటి సృష్టిని గనక విభాగం చేయగలిగితే, కాలం కోసం విభాగము లేకపోతే సృష్టి యొక్క వేరే విభాగము కనుక చేయాలని అనుకుంటే అది సర్గో నవవిధస్తస్య ప్రాకృతః. ఈ సృష్టిని మొత్తాన్ని మొదలు 9గా విభజించుకోవచ్చు. ఆ 9 రకాల సృష్టిలకి ప్రాకృత సృష్టులు అని పేరు పెట్టుకోవచ్చు. వైకృతస్తు యః, 10వ సృష్టికి వైకృత సృష్టి అని పేరు పెట్టుకోవచ్చు. ప్రాకృత సృష్టులు 9, వైకృత సృష్టి 1, మొత్తం 10 రకాల సృష్టులు ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. ఈ 10 రకాల సృష్టులు ఇప్పుడున్నట్లే ఇంతకుముందు కూడా ఉండేవి, ఇక మీద రాబోయేటువంటి కాలంలో కూడా వస్తూనే ఉంటాయి. కాలం పరుగులు తీస్తూనే ఉంటుంది, కాలంతో పాటు సృష్టులు కూడా పరుగులు తీస్తూనే ఉంటాయి. అది ఒకే సృష్టి అనుకున్నాం, లేదా 9 + 1 10 రకాల సృష్టులు అనుకున్నాం, ఎన్ని రకాలుగా అనుకున్నా సరే ఈ సృష్టులు ఒకదాని వెంట ఒకటి పరుగులు తీస్తూనే ఉంటాయి అని మహర్షి గారు ఈ శ్లోకంలో యథేదానీం తథాగ్రే చ పశ్చాదప్యేతదీదృశం సర్గో నవవిధస్తస్య ప్రాకృతో వైకృతస్తు యః అని అంటున్నారు. పనిలో పని సృష్టుల తాలూకు విభాగాలను కూడా ఇందులోనే చెప్పేశాం కాబట్టి సృష్టిని బట్టి కాలాన్ని నిర్ణయించే మాట అయితే, ఈ నవవిధ సృష్టిల్లో ఒక్కొక్క సృష్టిని తీసుకుని ఆ సృష్టి కాలము, లేదా రెండవ ప్రాకృత సృష్టి కాలము, వైకృత సృష్టి కాలము అని కూడా కాలాన్ని విశేషంగా విభాగం చేసుకోవచ్చు అని కూడా మహర్షి గారు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేవలం సృష్టిని మాత్రమే పెట్టుకుంటే కాలం లెక్క తేలదు అని అనుకుంటే ప్రళయాన్ని కూడా లెక్క పెట్టుకోవచ్చు, ప్రళయకాలాన్ని కూడా ఇందులోకి తీసుకురావచ్చు. తీసుకొచ్చి కాలద్రవ్య గుణైరస్య త్రివిధ ప్రతిసంక్రమ
అనే తీరులో ప్రళయాన్ని నిర్వచించుకుని ఆ ప్రళయ కాలాన్ని కూడా ఒక కాలంగా గుర్తించుకోవచ్చు అని అంటున్నారు. ఎలాగైతే సృష్టి మొత్తాన్ని ఒక కాలానికి కొలబద్దగా వాడుకున్నామో, అలాగే ఈ సృష్టితో సమానంగా ఉండేటువంటి ప్రళయాన్ని కూడా కాలానికి కొలబద్దగా వాడుకోవచ్చు. ఆ ప్రళయం అనేది 3 రకాలుగా ప్రాథమికంగా ఉంటుంది. ప్రతి సంక్రమ ప్రళయ అనేది 3 రకాలుగా ఉంటుంది. అది కాల ద్రవ్య గుణై. కాలద్రవ్య గుణై, కాలేన ఈ సృష్టి కాలం మొత్తం పూర్తయిపోయిన తర్వాత వచ్చేటువంటి ప్రళయం, ఆ ప్రళయానికి నిత్య ప్రళయం అని పేరు. ఆయా కాలాలలో తప్పనిసరిగా వచ్చేటువంటి ప్రళయం నిత్య ప్రళయం. ద్రవ్యేణ ప్రళయ, ద్రవ్యంతో అంటే సంకర్షణాగ్ని అనే పేరుతో మనం ఊహించి ఎరుగనటువంటి ఒక అగ్ని వచ్చి ఆ అగ్నిలో మొత్తం ఈ సృష్టి మొత్తం తగలబడిపోతే, ఆ తగలబడిపోయినప్పుడు వచ్చినటువంటి ప్రళయానికి ద్రవ్య ప్రళయం అని పేరు, లేకపోతే నైమిత్తిక ప్రళయం అనైనా పేరు. లేదా గుణై, ఆ 3 గుణాలు తమలోకి, సత్వరజస్తమో గుణాలు తమలోకి ఆయా కార్యాలను మింగేస్తూ పోతూ ఉంటే ఆ రకమైనటువంటి ప్రళయానికి ప్రాకృత ప్రళయం అని పేరు. ఆ గుణ ప్రళయం అనే దాన్ని కూడా కాలానికి కొలబద్దగా వాడుకోవచ్చు. నిత్య, నైమిత్తిక, ప్రాకృత ప్రళయాల్ని 3టిని కూడా వీటికి వాడుకోవచ్చు అని మహర్షి గారు కాల ద్రవ్య గుణైరస్య త్రివిధ ప్రతి సంక్రమ అనే మాటలో చెప్తున్నారు. వాస్తవానికి 4వ ప్రళయం ఆత్యంతిక ప్రళయం అనే పేరుతో ఇంకో ప్రళయం ఉంది. ఆ ప్రళయం అనేది తత్వజ్ఞానం వచ్చిన తరువాత ఎవరికి వారికి కలిగేటువంటి ప్రళయం కాబట్టి అది కాలాన్ని లెక్కగట్టడంలో ఉపయోగపడదు అనేటువంటి అభిప్రాయంతో మహర్షి గారు ఆ 4వ ప్రళయాన్ని, ఆత్యంతిక ప్రళయాన్ని ఇక్కడికి తీసుకురాలేదు. కాలగణనకు ఉపయోగపడేటువంటి 3 ప్రళయాలను మాత్రమే కాల ద్రవ్య గుణైరస్య త్రివిధ ప్రతి సంక్రమ అని లెక్కగట్టి చెప్తున్నారు. ఇది మధ్యలో ప్రసంగవశాత్తు కానీ లేదా కాలానికి ఒక కొలబద్ద చెప్పాలి అనేటువంటి అభిప్రాయంతో కానీ చెప్పిన మాటే కానీ, మనం ఉన్నటువంటి పరిస్థితి మాత్రం సృష్టికి సంబంధించిన పరిస్థితి కాబట్టి ఆ సృష్టులను ఇంతకుముందు చెప్పినట్లుగా 9+1 అనే 10 రకాల సృష్టులలో విభాగం చేసి చూపించటం కోసం ఈ శ్లోకంలోనే 2వ భాగంలో ఆద్యస్తు మహతస్సర్గ గుణవైషమ్యమాత్మనః అని మొదలుపెట్టి చెప్తున్నారు. ఆద్యస్తు 9 రకాల ప్రాకృత సృష్టులలో మొదటి సృష్టి ఆద్యస్తు మహతస్సర్గ, మహత్తత్వం యొక్క సృష్టి. ఈ మహత్తత్వం యొక్క సృష్టి ఎలా జరుగుతోంది? గుణవైషమ్యం ఆత్మనః. ఎప్పుడైతే పరమాత్మ సృష్టి మొదలు కావాలి అని అనుకున్నాడో అప్పుడు అంతవరకు సమానంగా ఉండేటువంటి, ఏమాత్రం హెచ్చు తగ్గులు లేకుండా ఉండేటువంటి సత్వ రజస్తమో గుణాలలో చిన్నపాటి వైషమ్యం, ఒక గుణం ఎక్కువ అవటం మరొక గుణం తక్కువ కావటం అనేటువంటి పరిస్థితి ఎదురవుతుంది. ఇలాంటి మొదటి పరిస్థితిని గుణ వైషమ్యం అనే దాన్ని మహత్తత్వంగా చెప్పుకుంటారు. ఆ మహత్తత్వం యొక్క ఉత్పత్తి గుణాలు సమంగా ఉన్న స్థితి నుంచి విషమంగా మారిపోయినటువంటి పరిస్థితి, దీన్ని మొదటి సర్గ లేదా మొదటి సృష్టి అని చెప్పుకోవచ్చు అని ఆద్యస్తు మహతస్సర్గ గుణవైషమ్యమాత్మనః అనే భాగంలో మహర్షి గారు అంటున్నారు. మహత్తత్వం సృష్టి జరిగిన తరువాత ద్వితీయస్త్వహమో యత్ర ద్రవ్య జ్ఞాన క్రియోదయ అని అహంకారం యొక్క సృష్టి ద్వితీయ సృష్టి అని అంటున్నారు. ద్వితీయ 2వ సృష్టి అహమహం, అహంకారతత్వం యొక్క సృష్టి. ఈ సృష్టి జరిగితేనే, అహంకారతత్వం అనే దాని యొక్క సృష్టి జరిగితేనే ద్రవ్య జ్ఞాన క్రియలు అనేటువంటి 3 పుట్టుకొస్తాయి. ద్రవ్యాలు పైన రాబోతున్నటువంటి భూతాలు మొదలైనటువంటివి,
జ్ఞానం మనస్సు ద్వారా ఏర్పడవలసినటువంటి ఒక మార్పు, అలాగే క్రియ ఆయా కర్మేంద్రియాల ద్వారా రావలసినటువంటి క్రియలు, ఇవన్నీ కూడా ఈ అహంకార సృష్టి జరిగిన తరువాతే జరుగుతాయి. అహంకార సృష్టిని ఆశ్రయించుకునే అవి పుట్టుకొస్తాయి. కాబట్టి యత్ర ద్రవ్య జ్ఞాన క్రియోదయ, ద్రవ్య జ్ఞాన క్రియలు పుట్టుకురావటానికి స్థూలంగా మాట్లాడుకుంటే శరీరము, శరీరంలో మనస్సు, మనస్సులో జ్ఞానము, ఇంద్రియాలు, వాటి క్రియలు, ఇవన్నీ రావటానికి మూలంగా ఉండేటువంటి అహంకార తత్వం అనే దాని యొక్క సృష్టి రెండవ సృష్టి అనే లెక్కలోకి వస్తుంది అని ద్వితీయస్త్వహమో యత్ర ద్రవ్య జ్ఞాన క్రియోదయ అనే భాగంలో మహర్షి గారు అంటున్నారు. మూడవ సృష్టి భూతసర్గస్తృతీయస్తు తన్మాత్రో ద్రవ్య శక్తిమాన్ అని పంచమహాభూతాల యొక్క సృష్టి మూడవ సృష్టి అని చెప్తున్నారు. భూతసర్గ తృతీయస్తు, తృతీయ సృష్టి లేదా మూడో రకమైనటువంటి సృష్టి తన్మాత్ర సృష్టి. శబ్ద తన్మాత్ర, స్పర్శ తన్మాత్ర, రూప తన్మాత్ర, రస తన్మాత్ర, గంధ తన్మాత్ర అనే పేరు కలిగినటువంటి 5 తన్మాత్రలు లేదా పంచమహాభూతాలకు మూలంగా ఉండేటువంటి సూక్ష్మమైనటువంటి భూతాలు, వీటి యొక్క సృష్టి. ఈ సూక్ష్మమైనటువంటి భూతాలు పుట్టుకొస్తేనే, ఇవి అహంకారతత్వం ద్వారా పుడితేనే వాటి ద్వారా స్థూలంగా కనిపించేటువంటి ఆకాశము, వాయువు, తేజస్సు, జలము, పృథివీ అనేటువంటి 5 మహాభూతాలు పుట్టడానికి వీలుంటుంది. లేకపోతే అవి పుట్టలేవు. కాబట్టి ద్రవ్య శక్తిమాన్, ద్రవ్యాలను రాబోయే కాలంలో స్థూలమైనటువంటి భూతాలను పుట్టించగలిగిన శక్తి ఉండే తన్మాత్ర సృష్టి ఈ మూడవ సృష్టి కింద లెక్కలోకి వస్తుంది అని భూత సర్గస్తృతీయస్తు తన్మాత్రో ద్రవ్య శక్తిమాన్ అని మహర్షి గారు చెప్తున్నారు. నాలుగవ సృష్టి చతుర్థ ఐంద్రియ సర్గ యస్తు జ్ఞానక్రియాత్మక అని నాలుగవ సృష్టి కింద ఇంద్రియ సృష్టిని చెప్తున్నారు. చతుర్థ నాలుగవ సృష్టి ఐంద్రియ సర్గ, ఇంద్రియాల యొక్క సృష్టి. ఇంద్రియాలు 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు అని మొత్తం 10 ఉన్నాయి. కాబట్టి జ్ఞాన క్రియాత్మక, జ్ఞానాన్ని పుట్టించే జ్ఞానేంద్రియాలు, అలాగే కర్మలను కలిగించేటువంటి కర్మేంద్రియాలు, వీటి యొక్క సృష్టి మొత్తం కలిపితే 10 ఇంద్రియాల యొక్క సృష్టి. ఇది ఐంద్రియ సర్గం, ఇది నాలుగవ సృష్టి అని లెక్కలోకి తీసుకోవచ్చు. 5వ సృష్టి కింద వైకారికో దేవసర్గ పంచమో యన్మయం మనః అనే తీరులో ఉంటుంది అంటున్నారు. 5వ సృష్టి వైకారిక సృష్టి. ఇంతకుముందు 2 సార్లు చెప్పుకున్న విధానంలో చూస్తే అహంకారతత్వం యొక్క వైకారిక భాగం నుంచి, వైకారికాంశం నుండి పుట్టుకొచ్చినటువంటి సృష్టి. ఆ వైకారికాంశం నుండి పుట్టుకొచ్చినటువంటి మనస్సు, ఈ మనస్సును అనుగ్రహించేటువంటి దేవత, అలాగే 10 ఇంద్రియాలను, 5 జ్ఞానేంద్రియాలను, 5 కర్మేంద్రియాలను అనుగ్రహించేటువంటి 10 దేవతలు, వీళ్ళ యొక్క సృష్టిని 5వ సృష్టి కింద పరిగణనలోకి తీసుకోవచ్చు. వైకారిక దేవసర్గ పంచమ యన్మయం మనః, దేవ సృష్టి అలాగే మనస్సృష్టి, వీటి రెండిటి యొక్క సృష్టిని 5వ సృష్టి కింద తీసుకోవచ్చు. షష్ఠస్తు తమసస్సర్గ యస్తు అబుద్ధికృత ప్రభో షడిమే ప్రాకృతాస్సర్గా వైకృతానపి మే శృణు అని పై శ్లోకంలో మహర్షి గారు అంటున్నారు. షష్ఠస్తు 6వ సృష్టి కొంచెం తేడాగా ఉంటుంది. షష్ఠస్తు తమసస్సర్గ, ఈ 6వ సృష్టి నుంచి వచ్చేటువంటి సృష్టిలన్నీ కూడా ప్రధానంగా మనసులో ఉండేటువంటి లేదా సహజంగా ఉండేటువంటి అజ్ఞానాన్ని పెంచి పోషించేలాగా ఉంటాయి. అజ్ఞానంతో ఈ సృష్టిలు ఎక్కువ కప్పబడి ఉంటాయి, అజ్ఞానాన్నే కలుగజేస్తూ ఉంటాయి. కాబట్టి తమసస్సర్గ అని చెప్పుకోవచ్చు. ఈ అజ్ఞాన సృష్టిని లేదా అవిద్యా సృష్టిని, అవిద్య పనిచేయటానికి
అజ్ఞానం అనేది పనిచేయటానికి వీలుగా ఉండేటువంటి సృష్టిని షష్ఠ సర్గ ఆరవ సృష్టి అని చెప్పుకోవచ్చు. ఈ ఆరవ సృష్టి అనేది అబుద్ధికృత ప్రభో. అబుద్ధికృత, దీనితోనే అసలు డేంజర్ అంతా ఉంటుంది. ఇంతవరకు జరిగిన సృష్టిలన్నీ ఒక పద్ధతిలో ఉండేట్లయితే ఇక్కడి నుంచి సృష్టిల యొక్క తీరు మారిపోతూ ఉంటుంది. ఈ సృష్టిలో ఉన్న తత్వం అనేది తెలియకపోవటం, ఉన్న తత్వం తెలియకపోవటం మాత్రమే కాకుండా వేరే రకంగా భాషించటం అనేది ప్రారంభమవుతుంది. అబుద్ధికృత. అబుద్ధి అంటే ఉన్నది తెలియకపోవటం, అంటే ఉన్నది మూసుకుపోవటం వలన సరిగ్గా అర్థం కాకపోవటం. అబుద్ధి అంటే ఉన్నది కాక మరొకటి కొత్తగా తెలియటం అనేటువంటిది ప్రారంభమవుతుంది. అందువల్ల ఇది తమస సృష్టి అని చెప్పుకోవటం సరి అయిన తీరులో ఉంటుంది. షష్ఠస్తు తమస సర్గ యస్తు అబుద్ధికృత ప్రభో అని మహర్షి గారు అంటున్నారు. వీటిని ప్రాకృతా సర్గా, ప్రకృతి యొక్క పరిణామాలు అని చెప్పుకోవచ్చు. ప్రకృతి మహత్తత్వంగాను, మహత్తత్వం అహంకారంగాను, ఆ అహంకారం పంచతన్మాత్రలుగాను, ఆ పంచతన్మాత్రల తరువాత మళ్ళీ ఇంద్రియాల రూపంలోనూ, ఇంద్రియాల తరువాత మనస్సు, దేవతలు వీటి రూపంలోనూ పుట్టుకొచ్చిన తరువాత అబుద్ధి ప్రధానమైనటువంటి సృష్టి ప్రారంభమైతే గనక షడిమే ప్రాకృతా సర్గా అని అనుకుంటే వైకృతానపి మే శృణు, వైకృత సృష్టులను కూడా చెప్తాను, అది కూడా విను అని. రజోభాజో భగవతో లీలేయం హరిమేధస సప్తమో ముఖ్య సర్గస్తు షడ్విధస్తస్థుషాంచయ అని ప్రారంభించి చెప్తున్నారు. రజోభాజో భగవత లీలేయం, ఇక మీద సృష్టులు విచిత్రంగా కనిపించటం అనేది ప్రారంభమవుతుంది. ఇంతవరకు చెప్పుకున్న ఏ సృష్టి కంటికి కనిపించదు. ఇంతవరకు చెప్పుకున్న సృష్టులు ఉన్నాయి అంటే ఉన్నాయి అని అనుకోవటమే, ఉన్నాయి అనటానికి ఏమైనా లాజిక్ చెప్తే కన్విన్స్ అవ్వటమే తప్ప అవి కంటికి కనిపించవు. మహత్తత్వం కంటికి కనిపించదు, సూక్ష్మమైన భూతాలు కనిపించవు, అహంకారతత్వం చెప్పక్కర్లేదు, ఇంద్రియాలు, మనస్సు, దేవతలు ఇవేవి కంటికి కనిపించేవి కావు. ఇక మీద రాబోయేటువంటి సృష్టిలు మాత్రం కంటికి కనిపిస్తాయి. కనిపించినప్పుడు చాలా విచిత్రంగా కనిపిస్తాయి. ఆ విచిత్రంగా కనిపించేటువంటి ఈ సృష్టులన్నీ కూడా రజోభాజో భగవత లీలేయం, రజస్సు అనేటువంటి గుణాన్ని గ్రహించినటువంటి భగవత ఆ పరమాత్మ యొక్క లీల, ఆ పరమాత్మ యొక్క విచిత్ర శక్తులకు ఇది ప్రతీక అని చెప్పుకోవచ్చు. రజోభాజో భగవత లీలేయం. కాకపోతే చూసేవాళ్ళందరూ కూడా ఈ సృష్టులను చూస్తూ మైమరచిపోతున్నారు. కానీ ఈ సృష్టిల ద్వారా తెలుసుకోవలసినటువంటి తత్వాన్ని మాత్రం తెలుసుకోలేకపోతున్నారు అని మాత్రం పాయింట్ నోటౌట్ చేసుకోవాలి. ఈ సృష్టి నుంచే తమసః అబుద్ధికృత సృష్టి అనే సృష్టి ప్రారంభమవుతోంది అని చెప్పుకున్నాం కదా. ఆ అబుద్ధికృతమైనటువంటి, అబుద్ధి ప్రధానమైనటువంటి ఈ సృష్టులలో మరచిపోతే ఆ సృష్టులు మాత్రమే కనిపిస్తాయి. వాటి ద్వారా అందవలసినటువంటి దుష్ఫలితాలు మాత్రమే అందుతాయి. ఒకవేళ గనక ఈ సృష్టులలో దాగి ఉండేటువంటి ఆ భగవంతుడి యొక్క లీలను, ఆ లీల ద్వారా భగవంతుడి యొక్క తత్వాన్ని గనక అందుకోగలిగితే ఆ సృష్టుల ద్వారా వచ్చేటువంటి కష్టాలు ఏవీ దరిచేరవు. ఎందుకంటే ఆ భగవంతుడు హరిమేధసః, తన యొక్క తత్వజ్ఞానాన్ని పొందినటువంటి వాడికి అన్ని రకాల కష్టాలను హరించటమే స్వభావంగా కలిగి ఉన్నవాడు. హరి మేధసః, హరి ఆయన కష్టాలన్నిటినీ తొలగిస్తాడు. ఎవరికి తొలగిస్తాడు అంటే ఎవరైతే తనను తత్వతః తెలుసుకున్నారో వారికి మాత్రమే కలిగిస్తాడు. అందువల్ల తన తత్వాన్ని తెలుసుకున్న వారికి మాత్రమే కష్టాలను హరించేటువంటి ఆ పరమాత్మ తత్వాన్ని ఈ సృష్టిల ద్వారా, ఈ లీల ద్వారా అందుకోగలిగితే దీనివల్ల లాభం అనేది ఉన్నట్లు. లేకపోతే గనక ఉన్నతత్వం కనిపించక మూసుకుపోయి
ఈ తత్వం కాక ఆ వస్తువుల తాలూకు రూపం మాత్రమే కనిపించే పరిస్థితి ఉంటే వాటి ద్వారా రావలసినటువంటి కష్టాలు తప్పనిసరిగా వస్తున్నట్లు అనేటువంటి అభిప్రాయాన్ని మహర్షి గారు ప్రత్యేకించి చెప్పదలుచుకుని రజోభాజో భగవతః లీలేయం హరిమేధసః అనేటువంటి భాగాన్ని అంటున్నారు. ఈ సృష్టి దగ్గర నుంచే జాగ్రత్తగా ఉండాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. సప్తమ ముఖ్య సర్గ, కంటికి కనిపించేది కాబట్టి ఇది ప్రధాన సర్గంగా ప్రధాన సృష్టిగా మనందరం అనుకుంటూ ఉంటాము. పోనీ అనుకున్నా పర్వాలేదు. సప్తమో ముఖ్య సర్గస్తు షడ్విధ తస్థుషాంచయ. ఈ 7వ సృష్టిని మళ్ళీ 6 రకాలుగా విభాగం చేసి చూసుకోవచ్చు. 6 రకాల కదలని ప్రాణుల యొక్క సృష్టిని, కదలని ప్రాణుల యొక్క శరీరాల సృష్టిని సప్తమ సృష్టిగాను ముఖ్య సృష్టిగాను తెలుసుకోవచ్చు అని మహర్షి గారు సప్తమో ముఖ్య సర్గస్తు షడ్విధస్తస్థుషాంచయ అనే ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఆ 6 రకాలు ఏమిటి అనే విషయాన్ని పై శ్లోకంలో వనస్పత్యోషధి లతాః త్వక్సారా విరుధో ద్రుమాః ఉత్స్రోతసస్తమః ప్రాయాః అంతఃస్పర్శ విశేషిణః అనే 19వ శ్లోకంలో చెప్తున్నారు. వనస్పతయః ఓషధయః లతాః త్వక్సారాః వీరుధః ద్రుమాః అని 6 రకాలు. ఈ 6 రకాలు తస్థుషాం కదల లేనటువంటి ప్రాణులు. కదలికలు వీటిలో ఎక్కువ ఉండవు, ఒక చోటు నుంచి మరొక చోటికి ఇవి కదలలేవు. అలాంటి వాటి యొక్క 6 రకాల ప్రాణుల యొక్క సృష్టి 7వ సృష్టి. ఇందులో వనస్పతులు అంటే పూలు లేకుండానే ఫలాలను అంటే పళ్ళను ఇచ్చేటువంటి చెట్లు. పూలు పూచి ఆ పువ్వు కాయ పండుగా మారటం అనేది లేదు. రావటమే కాయ నుంచి పండు అనేది గనక వస్తే ఆ చెట్టుకు వనస్పతి అని పేరు. రావి చెట్టు మొదలైనటువంటి చెట్లు ఇలాంటి చెట్లు. రావి చెట్టుకు పూలుండవు, పూలు లేకుండానే కాయలు వచ్చేస్తాయి. కాబట్టి వనస్పతులు అని పూలు లేకుండానే కాయలు కాసేటువంటి చెట్లు. ఓషధులు అంటే మనం పైరు అనుకుంటాం కదా, అంటే ధాన్యం లేదా గోధుమలు లాంటి మొక్కల్ని ఓషధులు అని పిలవాలి, మందు అనే అర్థంలో కాదు. ఓషధ్య ఫలపాకాంతాః. వీటికి ఒకసారి గనక ఫలం లేదా ఆ ధాన్యం అనేది గనక వచ్చేస్తే కోసినా కోయకపోయినా అవి అక్కడికి అయిపోతాయి, వాటి కాలం అనేది పూర్తయిపోతుంది. ఎవరికైతే ఏ కదలని ప్రాణులకైతే ఏ కదలని మొక్కలకైతే వాటి యొక్క ఫలం వాటి యొక్క ధాన్యమో మరొకటో రాగానే వాటి యొక్క ఆయుస్సు తీరిపోతుందో వాటికి ఓషధులు అనేటువంటి పేరుంది. ఆ ఓషధులు అనేవి మనం చెప్పుకున్న 6 రకాల్లో 2వ రకం. 3వది లత అనేటువంటి లత. మనం తీగ అని పిలుచుకుంటాము. అంటే ఏదో ఒక పాకటానికి ఆధారం లేదా ఆలంబనం ఉంటేనే పైకి పాగేటువంటి తీగలు, పైకి మాత్రమే పాకే తీగలు, జాజి తీగ ఇలాంటి తీగలు, వీటిని లతలు అని పిలవాలి. 4వ రకం త్వక్సారాహ అనేటువంటి రకం. వెదురు బొంగులు లాంటివి, వెదురు జాతికి చెందినవి, అవన్నీ కూడా వీటి కిందకు వస్తాయి. వీటికి వాటి యొక్క తోలులోనే మొత్తం బలమంతా ఉంటుంది. వాటి యొక్క తోలు గనక తీసేస్తే వాటిలో ఏ బలమో మిగలదు. కాబట్టి త్వక్సారాహ అని వీటికి పేర్లు. త్వక్సారాహ. ఇదైన తర్వాత 5వ రకం వీరుధ అనేటువంటి రకం. ఈ వీరుధ అనేది ఇందాక చెప్పుకున్నటువంటి తీగలలోనే మరొక తీగ జాతి అని చెప్పుకోవచ్చు. ఇందాక మనం చెప్పుకున్న లతలు ఏదైనా ఆలంబనం ఉంటేనే పైకి మాత్రమే పెరుగుతాయి, పైకి మాత్రమే పాకుతాయి. ఈ తీగలు కట్టనక్కర్లేకుండా పైకి పాకనవసరం లేకుండానే పెరుగుతాయి. గుమ్మడి పాదు లేదా మిగతా చిన్న చిన్న కాయలు అవి ఇచ్చేటువంటి పాదు, వీటిని వీరుధ అని పిలుచుకోవచ్చు. వీటికి పందిరి కట్టినా కట్టకపోయినా అవి మాత్రం తమంతట తాము పెరిగిపోతూనే ఉంటాయి.
జాజి తీగల్లాంటివి మాత్రం అలాగే కిందే ఉంచితే ఎక్కువ పెరగవు, పైకి పాకిస్తేనే ఎక్కువ పాకుతాయి అని ఈ రెండిటికి తేడా. ఇది వీరుధ. ద్రుమాహ అనేది 6వ విధానం. ఈ 6వ విధానంలో మొదలు చెప్పుకున్నటువంటి వనస్పతి కంటే చిన్న మార్పు. పువ్వు ద్వారా కాయ, కాయ ద్వారా పండు వచ్చే మాట అయితే అవి ద్రుమాలు అనే కేటగిరీ కిందకు వస్తాయి. మామిడి చెట్టు ఇలాంటి చెట్లు పువ్వు కాయగా కాయ పండుగా మారే మాట అయితే ఆ చెట్టుకు పేరు ద్రుమ అని చెప్పుకోవచ్చు. ఇలా వనస్పతి, ఓషధి, లతాహ, త్వక్సారాహ, వీరుధ, ద్రుమాహ అనేటువంటి 6 7వ సృష్టి కిందకు వస్తాయి అని మహర్షి గారు అంటున్నారు. ఈ 6టికి కొన్ని విశేషాలున్నాయి. అవి ఉత్స్రోతసః. ఈ 6 కూడా వేళ్ల నుంచి ఆహారాన్ని స్వీకరిస్తాయి. వేళ్ళు వీటన్నిటికీ కూడా కిందే ఉంటాయి. వనస్పతి కానీ, ఓషధి కానీ, లత కానీ, త్వక్సారం కానీ, వీరుధం కానీ, ద్రుమం కానీ అన్నిటికీ వేళ్ళు కిందే ఉంటాయి. కింద ఉండేటువంటి వేళ్లతో మాత్రమే ఇవి ఆహారాన్ని స్వీకరించగలవు. ఆ ఆహారాన్ని ఎంత పైకి కావాలన్నా కూడా పంపిణీ చేసుకోగలవు. కింద ఆహారాన్ని స్వీకరించి పైకి పంపిణీ చేసుకోగలగటం అనేది వీటి యొక్క ప్రత్యేకత. ఉత్స్రోతసః. వీటి యొక్క ఆహార పరంపర అనేది పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకనే చెట్లకి పైనుంచి వర్షం పడకపోయినా ఒకవేళ కనుక మనం మొదట్లో నీళ్లు పెట్టగలిగితే అవి పచ్చగా కళకళలాడుతూనే ఉంటాయి. వాటికి కావలసిన ఆహారం వాటికి దొరుకుతుంది. అలాగే తమఃప్రాయాః. ఇవి చెప్పుకోవటానికి ప్రాణులే అయినా ఈ శరీరాలలో పెద్దగా చైతన్యం అనేది కనిపించదు, పెద్దగా జ్ఞానం లాంటివి కనిపించవు. కనిపించేవన్నీ కూడా చాలా సూక్ష్మ స్థాయిలో, అతి తక్కువ స్థాయిలో ఉండేటువంటివే. చిన్న చిన్న ఫీలింగ్స్ తప్ప వీటిల్లో పెద్దగా చెప్పుకోదగ్గ జ్ఞానం అనేది ఉండనే ఉండదు. కనీసం పశువులకు ఉండేటువంటి స్థాయిలో కూడా వీటికి జ్ఞానం ఉండదు. కాబట్టి తమఃప్రాయాః, అజ్ఞానమే ఎక్కువగా నిండి ఉంది అని చెప్పుకోవచ్చు. తమఃప్రాయాః. కానీ అంతఃస్పర్శాః, ఏమీ లేదు అని చెప్పడానికి లేదు. లోపల మాత్రమే కొంత చిన్నపాటి స్పర్శ అనేది వాటికి ఉంటుంది. వాటికి కూడా చిన్న చిన్న ఫీలింగ్స్ లాంటివి ఏవో ఉంటాయి. కావాలంటే ఎవరినైనా అడుక్కోవచ్చు. వాళ్ళు చెప్తారు చెట్లకు ఉండేటువంటి ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, అవి ఏ పరిస్థితులలో ఎలా ప్రవర్తిస్తాయి అని చెప్తారు. అవి అంతఃస్పర్శాః, బయటికి వ్యక్తం చేయలేవు. కానీ లోపల మాత్రం అతి తక్కువ స్థాయిలో చిన్న చిన్న అభిప్రాయాలు వాటికి ఉంటాయి. అంతఃస్పర్శాః. వీటితో పాటు విశేషిణః. వీటికి రాయి, రప్ప ఇలాంటి వాటికి తేడా ఉంది. రాళ్ళు, రప్పలు అవి పెరగవు. ఇవన్నీ కూడా వనస్పత్యోషధిలతాః, త్వక్సారాః, వీరుధోద్రుమాః అనే 6 కూడా పెరుగుతూ ఉంటాయి. పరిస్థితులు గనక సహకరిస్తే ఈ 6 కూడా విశేషిణ, రోజు రోజుకి కొత్త కొత్త విశేషాన్ని తమలో చూపిస్తాయి. ప్రతి చెట్టు, ప్రతి తీగ కూడా రోజుకి మనం జాగ్రత్తగా చూడగలిగితే ఏదో ఒక విశేషాన్ని చూపిస్తూనే ఉంటుంది. ఒక చిన్న చిగురునైనా చూపిస్తుంది, చిన్న మొగ్గనైనా చూపిస్తుంది, పువ్వునైనా చూపిస్తుంది, కాయనో పండునో ఏదో ఒక విశేషాన్ని, ఏదో ఒక అభివృద్ధిని తనలో చూపిస్తూ ఉంటుంది. కాబట్టి విశేషిణ అని కూడా వీటికి చెప్పుకోవచ్చు. ఈ అభివృద్ధిని, ఈ విశేషాన్ని దృష్టిలో ఉంచుకునే వీటన్నిటికీ కూడా ప్రాణశక్తి ఉంది అనే విషయాన్ని నిర్ణయిస్తున్నాము. విశేషిణ కాబట్టే వీటిలో ప్రాణశక్తి ఉంది. ప్రాణశక్తి ఉంది కాబట్టే ఇవన్నీ కూడా అంతఃస్పర్శాః, లోపల ఆ ప్రాణంతో పాటుగా రావలసినటువంటి మనస్సుకు సంబంధించిన చిన్నపాటి ప్రభావం అనేది ఉన్నాయి. ఆ ప్రభావాలు ఉండేటువంటి ప్రాణులు అన్ని నిర్ణయిస్తున్నాము. కానీ ఒకవేళ ఈ ప్రాణశక్తి ఉండే మాటే అయినా, అందులో చిన్నపాటి అంతఃస్పర్శ ఉండే మాటే అయినా ఈ చెట్టుగానో పుట్టగానో పుట్టాలని మాత్రం ఎవరో అనుకోనక్కర్లేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా తమఃప్రాయమైనటువంటి జన్మలు, పూర్తిగా అజ్ఞానమే ప్రధానంగా ఉండేటువంటి జన్మలు. అజ్ఞానం ప్రధానంగా ఉండేటువంటి జన్మలు, కదలలేనటువంటి జన్మలు. కదలలేని జన్మల్లో మాత్రమే కాకుండా
లోపల ఎక్కడో ఆహారం ఉంటే వెతుక్కుంటూ వెళ్ళి ఆ ఆహారాన్ని పైకి పంపిణీ చేయవలసినటువంటి స్థితిలో ఉండే ఉత్స్రోతస్ జన్మలివి. కాబట్టి వీటి గురించి జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం కోసం కూడా మహర్షి గారు వనస్పత్యోషధి లతాః త్వక్సారా విరుధోద్రుమాః ఉత్స్రోతసస్తమఃప్రాయాః అంతఃస్పర్శాః విశేషిణః అనేటువంటి శ్లోకాన్ని తీసుకొస్తున్నారు. ఈ శ్లోకంలో 7వ సృష్టికి చెందిన 6 విభాగాలను ప్రదర్శిస్తున్నారు. ప్రదర్శించి తిరశ్చాం 8వ సర్గః సోష్టావింశద్విధో మతః అని 8వ సర్గను గురించి 8వ సృష్టిని గురించి పై శ్లోకంలో మొదలు పెడుతున్నారు. 8వ సృష్టి, ఈ సృష్టి తిరశ్చాం, మనం అనుకునేటువంటి తిరియక్ జంతువులు, అడ్డంగా నడిచేటువంటి జంతువులు, వాటి తాలూకు సృష్టి. తిరశ్చాం 8మః సర్గః సహ 28 మతః, అది మొత్తం 28 రకాలుగా ఉంటుంది. ఇందాక చెప్పుకున్న 7వ సర్గ 6 రకాలుగా ఉండే మాట అయితే, ఈ అడ్డంగా నడిచేటువంటి ప్రాణుల యొక్క సృష్టి 28 రకాలుగా ఉంటుంది. ఇది 8వ సృష్టి. తిరశ్చాం 8మః సర్గః సోష్టావింశద్విధో మతః. కానీ ఈ సృష్టికి కూడా కొన్ని విశేషాలు ఉన్నాయి. అవిదః భూరి తమసః ఘ్రాణజ్ఞాః హృద్యవేదినః అని వీటి యొక్క విశేషాలు. అవిదః, వీటికి రేపు అనేటువంటి విషయం మీద ఏమాత్రం జ్ఞానం లేదు. చెట్ల కంటే వీటి యొక్క జ్ఞానశక్తి కాస్తంత మెరుగైన జ్ఞానశక్తే అయినా వీటికి రేపు లేదా తరువాత అనేటువంటి అంశం మీద ఏ అవగాహన లేదు. రేపు ఎలా ఉండబోతోంది అనే దాని మీద వీటికి ఐడియా కూడా ఉండదు. కాబట్టి ఇవి అవిదః. ఇందాక ఈ వృక్షాలు తమఃప్రాయాః, మొత్తం దాదాపుగా 99% అజ్ఞానంతో కప్పబడిపోయి ఉంటాయి అని అనుకున్నాం కదా. ఇవి వాటికంటే కొంచెం బెటరు. భూరి తమసః, పూర్తిగా వృక్షాలంత కాకపోయినా సరే వీటికి కూడా అజ్ఞానం అనేది ఎక్కువగా ఉంటుంది. వాటి జీవితానికి కావలసిన జ్ఞానం కంటే కొంచెం కూడా ఎక్కువగా వాటిల్లో ఉండేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి భూరి తమసః, ఎక్కువగా అజ్ఞానమే ప్రధానంగా ఉండే జన్మలివి. కాకపోతే ఘ్రాణజ్ఞాః, దాదాపు అన్నీ కూడా వాసనతో పసిగట్టగలిగినటువంటివి. ఈ 28 చెప్పబోయే రకాలన్నీ కూడా వాసనతోనే అన్నీ చూసుకోగలిగినవి. మనిషిలాగా చూడటం ద్వారా ఒక అంశాన్ని, వాసన ద్వారా ఇంకొక అంశాన్ని, రుచి ద్వారా ఇంకో అంశాన్ని ఇలా విడివిడిగా తెలుసుకోలేవు. వాసనతోనే వాటికి ఉండేటువంటి పరిపూర్ణ జ్ఞానం, వాటికి ఎంతవరకు రాసిపెట్టి ఉందో అంత జ్ఞానం కలిగిపోతుంది. ఘ్రాణజ్ఞాః. హృద్యవేదినః అనేది మాత్రం మరొక విశేషం. హృది అవేదినః, మన అభిప్రాయాన్ని తెలుసుకుంటాయి అని కాదు. హృది అవేదినః, పెద్దగా యుక్తాయుక్త విచక్షణ అనేది వాటికి ఏమీ ఉండదు. పెద్దగా ఇది చేయాలా, ఇది చేయకూడదా, ఇలా ఉండాలా, అలా ఉండాలా, ఇలా నడుచుకోవాలా, అలా నడుచుకోవాలా అనేటువంటి వివేకం వాటికి ఏమీ ఉండదు. అవేదినః, వాటి యొక్క సహజ సిద్ధమైన జ్ఞానం ప్రకారం నడుచుకుంటూ పోతాయి. ఒక ముంగిసని ఎంత దువ్వి జాగ్రత్తగా సాత్వికంగా పెంచినా పామును చూస్తే మాత్రం అది దాని మీద కలయబడకుండా ఉండలేదు. దానికి సహజ సిద్ధమైనటువంటి స్వభావం. ఆ స్వభావాన్ని మనం దువ్వెనతో ఎంత దువ్వినా సరే పోగొట్టలేము. వాటి యొక్క స్వభావాన్ని అవి మరల్చుకోలేవు. వివేకంతో వాటి స్వభావాన్ని అధిగమించలేవు అనేది వీటిలో ఉండేటువంటి విశేషాలు. అవిదః భూరి తమసః ఘ్రాణజ్ఞాః హృద్యవేదినః అని. ఎవరైనా ఆ పేపర్లోనో ఈ పేపర్లోనో చూసి మనం ఏ కుక్కగానో నక్కగానో పుడితే ఎవరైనా ధనవంతుల ఆస్తి రాసి ఉండేవారేమో అని అనుకుంటారేమో. కుక్కగానో నక్కగానో పుడితే పెద్దగా లాభమేమీ లేదు. వాళ్ళు ఒకవేళ ఆస్తి రాసినా అనుభవించడానికి ఏమీ ఉండదు. గార్డియన్నే అనుభవించాలి తప్ప ఈ కుక్కలకి నక్కలకి మిగిలేది ఏమీ ఉండదు. ఎందుకంటే వాటికి సహజ సిద్ధంగా ఏ జ్ఞానము లేదు. అనుభవించాలన్నా కొంతమేరకు జ్ఞానం అనేది ఉండాలి. ఆ జ్ఞానం వీటికి లేదు అని మహర్షి గారు
అన్యాపదేశంగా చెప్తున్నారు. చెప్తూ తిరశ్చాం అష్టమ సర్గ సోష్టావింశద్విధో మత అవిదో భూరితమస ఘ్రాణజ్ఞా హృద్యవేదిన అని ఈ శ్లోకాన్ని తీసుకొచ్చి చూపిస్తున్నారు. 28 రకాల భేదాలని మహర్షి గారు పై శ్లోకాలలో వరుసగా చెప్పుకుంటూ వస్తున్నారు. అందులో గౌరజో మహిష కృష్ణ సూకరో గవయో రురు ద్విషఫా పశవశ్చేమే అవీరుష్ట్రశ్చ సప్తమా అనే మొదటి శ్లోకంలో 9 రకాల ప్రాణులను గురించి, 9 రకాల పశువులను గురించి చెప్తున్నారు. ఈ 9 రకాల పశువులకు సామాన్యంగా ఉండేటువంటి లక్షణం ద్విషఫాహ. వీటి కాలి గిట్టలు చీలిపోయి 2గా కనిపిస్తాయి. కాలి గిట్టలు గనక 2గా చీలి కనిపిస్తే వాటికి ద్విషఫాహ అని పేరు. ఈ ద్విషఫాలు ప్రధానంగా 9 ఉన్నాయి. ఏమిటవి? గౌహు ఆవు, అజహ మేక, మహిష దున్నపోతు, కృష్ణ అంటే జింక, అలాగే సూకర పంది, అలాగే గవయ అనేటువంటి ఒక జంతువు, రురుహు అంటే నల్లచారల దుప్పి, ద్విషఫాహ అలాగే అవిహి అంటే పొట్టేలు లేదా గొర్రె, ఉష్ట్ర ఒంటె అనేటువంటి ఈ 9 కూడా గిట్టలు చీలినటువంటి పశువులు. గౌ అంటే కౌ అనుకోవచ్చు, అజహ అంటే గోట్, మహిష బఫలో, కృష్ణ అంటేనేమో డీర్, సూకర అంటే పిగ్ లాంటి జంతువు, గవయ అంటే బ్లూబుల్ అని చాలా ఫేమస్ ఇది. అలాగే రురుహు అంటే ఇది ఒక రకమైన డీరు. అలాగే అవిహి అంటేనేమో గోట్, ఉష్ట్ర క్యామల్ చెప్పక్కర్లేదు. ఇవన్నీ కూడా ద్విషఫాహ పశవశ్చేమే అని 9 రకాల గిట్టలు చీలినటువంటి ప్రాణులు అని సత్తమ ఓ విదుర వీటిని తెలుసుకో అని మహర్షి గారు అంటున్నారు. అని పై శ్లోకంలో ఖరః అశ్వః అశ్వతరః గౌరః శరభశ్చమరీ తథా ఏతే చైకశఫాః క్షత్తః శృణు పంచముఖాన్ పశూన్ అనే శ్లోకంలో 6 రకాల ప్రాణులను విడిగా చూపిస్తున్నారు. ఈ 6 రకాల ప్రాణులు ఇందాక చెప్పుకున్నట్లుగా గిట్టలు చీలినటువంటి 2 గిట్టలు ఉండేటువంటి ప్రాణులు కావు. గిట్టలు చీలనటువంటి ఒకే గిట్ట ఉండేటువంటి ప్రాణులు. ఏతేచ ఏకశఫాః. ఇవేమిటివి? ఖరః గాడిద, అశ్వః గుర్రం, అశ్వతరః కంసరగాడిద, గౌరః గౌరమృగం అనేటువంటి పేరుతో ఉండే మృగం, శరభః ఇప్పుడు మనకి అందుబాటులో లేనటువంటి శరభ మృగం అనే మృగం, చమరీ మృగం అనేటువంటి పేరుతో ఉండే మృగం. ఖరః డాంకీ అనుకుంటే, అశ్వః హార్స్, అశ్వతరః ముల్ MULE, గౌరః అంటే వాటర్ బఫలో అనే పేరు వస్తోంది, శరభః దీనికి పేరు తెలియట్లేదు, చమరీ అంటే వైల్డ్ బీస్ట్ అనే పేరుతో ప్రసిద్ధమైన జంతువు. ఈ 6 జంతువులు ఏతేచ ఏకశఫాః క్షత్తః. ఓ విదురా, వీటికి గిట్టలు చీలి ఉండవు, ఒకే గిట్ట ఉంటాయి. ఇవి ఇందాక చెప్పుకున్నటువంటి 9కి కలుస్తాయి. 9 + 6 15 ఇప్పటికైనాయి. శృణు పంచనఖాన్ పశూన్. ఇక మీద ఈ పశువులు కాక వేరే పశువుల పేర్లు చెప్తాను, వాటిని గురించి విను. ఆ పశువులలో ఉండేటువంటి విశేషం ఏమిటి అంటే, ఆ పశువుల యొక్క చేతులు లేదా కాళ్ళకి 5 వేళ్ళు, 5 వేళ్లకు 5 గోళ్ళు ఉంటాయి. కాబట్టి వాటికి పంచనఖాః పశవః అని పేరు. వాటికి గిట్టలుండవు. ఆ కాలి కింద భాగం గట్టిగా ఉండదు. కాలి కింద భాగం మానవులకు ఉన్నట్లుగా కొద్దిగా విశాలంగా ఉంటుంది. విశాలంగా ఉండేటువంటి ఆ కాలికి 5 వేళ్ళులాగా చిన్న చిన్న చీలికలు ఉంటాయి. వాటి మీద 5 గోళ్ళు ఉంటాయి. ఆ వేళ్ల లాంటి చీలికల కంటే గోళ్లే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి వీటికి పంచనఖాః అని పేరు. ఆ పంచనఖ పశువులను గురించి చెప్తాను. అవి ఏవి అంటే, శ్వా శృగాలో వృకః వ్యాఘ్రో మార్జార శశశల్లకౌ
సింహ కపిర్గజ కూర్మ గోధాచ మకరాదయ అనే తీరులో సుమారుగా 13 ప్లస్ ఉండేటువంటి జంతువులు ఏమిటి? శ్వ కుక్క, శృగాల అంటే నక్క, వృక తోడేలు, వ్యాఘ్ర సరే పులి, మార్జార పిల్లి, అలాగే శశ కుందేలు, శల్లక అంటే ముళ్ళపంది లేదా ఏదుపంది, సింహ అంటే ఈ సింహం, కపి కోతి, గజ ఏనుగు, కూర్మ తాబేలు, గోధ అంటే ఉడుము, మకరం అంటే మొసలి మొదలైనటువంటివి, మకర ఆదయ. ఇంకా చాలా చాలా ప్రాణులు ఉండొచ్చు. అవన్నీ కూడా ఈ పంచనఖ ప్రాణుల కిందకు వస్తాయి. శ్వం అంటే డాగ్, శృగాల ఫాక్స్, వృక వోల్ఫ్, వ్యాఘ్ర టైగర్, మార్జాల క్యాట్, శశ రాబిట్, శల్లక పర్కంపైన్, అలాగే సింహ లయన్, కపి మంకీ, గజ ఎలిఫెంట్, కూర్మ టార్టాయిస్, గోధ మానిటర్ లిజార్డ్, మకర క్రాకడైల్. ఇవన్నీ కూడా వీటికి పేర్లు. ఇవి మొత్తం 13 ఉన్నాయి అని అనుకుంటే ఇందాక చెప్పిన 9 ప్లస్ 6 ఈ 13 మొత్తం కలిపి 28 అయినాయి. సోష్టావింశద్ విధోమత అని మహర్షి గారు చెప్పినటువంటి 28 రకాల ప్రాణులు ఇవి ఉన్నాయి అని మనం అనుకోవచ్చు. మహర్షి గారు వీటిలో ఉండే 3 విభాగాలను దృష్టిలో ఉంచుకుని 2 గిట్టలు ఉన్నవి, ఒకే గిట్ట ఉన్నవి, అలాగే 5 గోళ్ళు ఉన్నవి అనేటువంటి విభాగం చేసి ఒక్కొక్క విభాగంలోనూ 9, 6, 13 అని పెట్టి చూపించారు. ఇవి కాక ఈ అడ్డంగా నడిచేటువంటి పశువులు మాత్రమే కాక కంక గృధ్ర బకశ్యేన భాస బల్లూక బర్హిణ హంస సారస చక్రాహ్వ కాకోలూకాదయ ఖగాహ అనేటువంటి పేర్లతో పక్షులు కూడా వీటికి జతకూడి ఉంటాయి. ఈ 28కి ఇంకా కూడా ఉన్నాయి. అవి కంక అంటే రాబందు, గృధ్ర అంటే గద్ద, బక అంటే కొంగ, శ్యేన అంటే డేగ, భాస అంటే తెల్లపిట్ట అనే పేరుతో ఉంది. ఆ తెల్లపిట్ట రూపం ఎలా ఉంటుందో తెలియట్లేదు. భల్లూక అంటే ప్రస్తుతానికి కొంచెం అర్థం మార్చి గుడ్లగూబ, బర్హి అంటే నెమలి, హంస, సారస అంటే బెగ్గురు పక్షి అని ఉంది, టైప్ ఆఫ్ స్వాన్ అని చెప్పుకోవచ్చు. చక్రాహ్వ అంటే చక్రవాకం అనేటువంటి పేరు కలిగిన పక్షి, అలాగే కాకి, ఉలూక అంటే ప్రస్తుతం అర్థాన్ని మార్చుకుని గబ్బిలం మొదలైనటువంటివి. ఇంకా రకరకాల పక్షులు ఇవన్నీ కూడా వీటికే జతకూరుతాయి. ఇవి వాస్తవానికి 5 నఖాలున్నవి కావు, గిట్టలు చీలేవి కావు, గిట్టలు చీలనివి కావు. ఇవి ఎగిరేవి, వేరువేరు సామర్థ్యాలు కలిగి ఉన్నవి. ఇందులో కంక అంటే రాబందు వల్చర్, గృధ్ర అంటే గద్ద ఈగల్, బక అంటే కొంగ క్రేన్, శ్యేన అంటే డేగా ఫాల్కన్, తెల్లపిట్ట భాసకి తెలియట్లేదు, గుడ్లగూబ ఓల్, అలాగే భల్లూక అంటే గుడ్లగూబ అనుకున్నాము, బర్హి అంటే నెమలి పీకాక్, హంస అంటే టైప్ ఆఫ్ స్వాన్, సారస అంటే ఇది కూడా ఒక రకమైన స్వాన్ అని చెప్పుకోవచ్చు. చక్రాహ్వ అంటే బ్రాహ్మిణి డక్ అనే పేరుతో ఉంది. కాక క్రౌ, అలాగే ఉలూక అంటే బ్యాట్, ప్రస్తుతానికి అర్థం మార్చాం కాబట్టి బ్యాట్ అనే తీరుతో ఉండేటువంటి ఖగాహ ఎగిరేటువంటి ఆకాశంలో తిరిగేటువంటి పక్షులు. ఇవన్నీ కూడా వీటిలోనే చేరుతాయి, 8వ రకంలో ఉండేటువంటి సృష్టిలోనే చేరుతాయి అని మహర్షి గారు అంటున్నారు. కంక గృధ్ర బకశ్యేన భాస భల్లూక బర్హిణ హంస సారస చక్రాహ్వ కాకోలు కాదయ ఖగాహ అని. ఈ రకంగా చూసుకుంటే 28 అనే సంఖ్యను విడిచేసుకుంటే గిట్టలు
చీలనటువంటి పశువులు, గిట్టలు చీలేటువంటి పశువులు, 5 గోళ్ళు ఉండేటువంటి పశువులు, ఆకాశంలో ఎగిరేటువంటి పక్షులు, ఇవన్నీ కూడా తిరియక్ సృష్టిలో భాగంగా ఉండేటువంటివి. వీటన్నిటి సృష్టిల్ని కలుపుకుంటే 8వ సృష్టి అని చెప్పుకోవచ్చు అని మహర్షి గారు అంటున్నారు. 9వ సృష్టి దగ్గరికి వచ్చేసరికి అర్వాక్స్రోతస్తు నవమః క్షత్తరేకవిధో నృణాం రజోధికా కర్మపరా దుఃఖే చ సుఖమానినః అని చెప్పాలి అని మహర్షి గారు అంటున్నారు. 9వ సృష్టి అంటే ఏమీ కాదు, మానవ సృష్టి. ఈ 9వ సృష్టిలో ఉండేటువంటి వాడు మానవుడు. ఈ మానవుడి యొక్క ప్రధాన లక్షణం ఏమిటి అంటే అర్వాక్ శ్రోత. ఇందాక చెప్పుకున్నటువంటి వృక్షానికి పూర్తి వ్యతిరేక దిశలో ఇతని ఆహార పద్ధతి ఉంటుంది. అర్వాక్ శ్రోత పైనుంచి ఆహారం తీసుకుంటే ఆ ఆహారం కిందకి దిగుతుంది. ఆహారం కిందకి దిగి తర్వాత ప్రాసెస్ అనేది జరుగుతుంది అనేది ఈ మనిషి శరీరంలో ఉండేటువంటి విశేషం. అర్వాక్ శ్రోత. నవమః, ఈ నవమ సృష్టి 9వ సృష్టి క్షత్త ఓ విదుర ఏకవిధ, ఒకే విధానంలో ఉంటుంది. మనుషుల యొక్క సృష్టి మొత్తాన్ని ఒకే గాట కట్టుకోవచ్చు. నృణాం, మానవుల యొక్క సృష్టి ఇది. ఈ మానవుల గురించి చెప్పుకోవాలి అంటే రజోధికాహ, రజోగుణం చాలా ఎక్కువగా వీళ్ళలో ఉంటుంది. మిగతా ఇంతవరకు చెప్పుకున్న సృష్టిలలో తమోగుణం ఎక్కువగా ఉంది. తమోగుణం ఎక్కువగా ఉంది కాబట్టి ఏమీ తెలియకపోవటం, వాటికి తెలిసినంత మేరకే ఆ జ్ఞానానికి కట్టుబడి ఉండటం అనేటువంటి లక్షణం వాటికి ఉంది. కానీ మానవులలో ఆ లక్షణం లేదు. రజోధికాహ, రజోగుణం ఎక్కువగా పనిచేస్తుంది కాబట్టి తెలిసిందో తెలియలేదో ఏమీ అర్థం కాదు. రజోగుణాః, ఈ రజో గుణాలు కాబట్టి రజోగుణం అనేది అధికంగా ఉంది కాబట్టి కర్మపరాహ, ఆ రజోగుణం ప్రేరేపిస్తూ ఉంటే ఎన్నెన్నో కర్మలను చేసుకుంటూ ఉంటారు. ఆ కర్మలను చేయటమే తాత్పర్యంగా కలిగి ఉంటారు, కర్మలను చేయటమే పనిగా పెట్టుకుంటారు. కర్మపరాహ. వీళ్ళకి మాత్రమే ఉండేటువంటి ఒక స్పెషల్ క్వాలిటీ అంటే దుఃఖేచ సుఖమానినః, దుఃఖాన్ని కూడా సుఖం అనుకుని సంతోషపడతారు. వాళ్ళకు వచ్చిన కష్టాన్ని కూడా సుఖం అనుకునే సంతోషపడిపోతారు. దురద వస్తే గోకితే ఆ గోకటం ద్వారా ఎక్కువ కష్టం కలుగుతుందా, దురద ద్వారా ఎక్కువ కష్టం కలుగుతుందా అంటే సమాధానం చెప్పరు, సమాధానం చెప్పలేరు. ఎందుకంటే గోకితే వచ్చేటువంటి కష్టాన్ని సుఖంగా భ్రమించి గోకుంటూ ఉంటారు. ఎన్ని రకాలుగా చూసినా సరే ఇలాగే ఉంటారు. వీళ్ళకి సుఖం అంటే ఏంటో తెలియదు, సుఖం కావాలి అనేది మాత్రం ఉంటుంది. వచ్చే కష్టాన్ని సుఖం అనుకుని తృప్తి పడటం అనేది ఉంటుంది. దుఃఖేచ సుఖమానినః అని మహర్షి గారు మానవుల గురించి ప్రత్యేకంగా చెప్తున్నారు. అర్వాక్ శ్రోతస్తు నవమః క్షత్తరేకవిధో నృణాం రజోధికా కర్మపరాః దుఃఖేచ సుఖమానినః అనే ఈ శ్లోకంలో. ఇంతవరకు వైకృతాస్త్రయ ఏవైతే, ఇంతవరకు చెప్పుకున్నటువంటి సృష్టిలన్నీ కూడా వైకృత సృష్టిల కిందే లెక్క. అంటే చెట్లు వాటి సృష్టి, అలాగే పశువులు వాటి సృష్టి, పశువులు పక్షులు వాటి సృష్టి, అలాగే మానవులు వాటి యొక్క సృష్టి, ఇవన్నీ కూడా 3 కూడా వైకృత సృష్టిల కిందకే వస్తాయి. వైకృతాస్త్రయ ఏవైతే అని చెప్పి దేవసర్గశ్చ సప్తమ వైకారికస్తు యః ప్రోక్తః కౌమారస్తు ఉభయాత్మకః అని అంటున్నారు. దేవసర్గశ్చ సప్తమ, దేవసర్గ అని ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, వైకారిక సర్గని గురించి చెప్పుకున్నాం కదా. దేవసర్గశ్చ సప్తమ వైకారికస్తు యః ప్రోక్తః, అది కూడా వైకృత సృష్టిలో భాగంగా చెప్పుకోదలుచుకుంటే చెప్పుకోవచ్చు. వైకృతాస్త్రయ ఏవైతే దేవసర్గశ్చ సప్తమ వైకారికస్తు యః ప్రోక్తః కౌమారస్తు ఉభయాత్మకః. కౌమార సర్గ అనేటువంటి సర్గ మాత్రం ఉభయాత్మకః, అటు వైకృత సృష్టిలోకి ఇటు ప్రాకృత సృష్టిలోకి 2 రకాల సృష్టిల్లోకి వస్తుంది. కౌమారస్తు ఉభయాత్మకః అని అంటున్నారు. పనిలో పని దేవసర్గ అనే మాట వచ్చింది కాబట్టి
దేవసర్గశ్చాష్టవిధ అని దేవసర్గని దేవతల సృష్టిని 8 రకాలుగా విభజించి చూపిస్తున్నారు. దేవసర్గశ్చాష్టవిధ విబుధా పితర సురా గంధర్వాప్సరస సిద్ధా యక్ష రక్షాంసి చారణా భూత ప్రేత పిశాచాశ్చ విద్యాధ్రా కిన్నరాదయ దశైతే విదురాఖ్యాతా సర్గాస్తే విశ్వసృకృతా అని 2 శ్లోకాల్లో చెప్తున్నారు. దేవసర్గశ్చాష్టవిధ దేవతలలో ఉండేటువంటి మిగతా భాగాలను తీసుకుంటే అది 8 రకాలుగా ఉంటుంది. సాధ్యాహ అని రకరకాల పేర్లతో దేవతలు ఉన్నారు. ఆ దేవతల 8 విధాలను తీసుకుంటే దేవసర్గశ్చాష్టవిధ. ఇది కాక విబుధాహ దేవతలలో ఒక జాతి, పితరహ పితృదేవతలు, అలాగే అసురాహ అసురులు, గంధర్వలు, అప్సరసహ అప్సరసలు, సిద్ధాహ అనేటువంటి జాతికి చెందిన వాళ్ళు, యక్షాహ అనే జాతికి చెందిన వాళ్ళు, రక్షాంసి అంటే రాక్షస జాతి అనే ఒక జాతి ఉంది, ఆ జాతికి చెందిన వాళ్ళు, చారణాహ అంటే ఆకాశంలో సంచరించేటువంటి ఒక జాతి వాళ్ళు, భూత ప్రేత పిశాచాహ భూతగణాలు, ప్రేతాలు, పిశాచాలు వేరువేరుగా ఉండేటువంటి చిన్న చిన్న మార్పులతో ఉండేటువంటి జాతులు, అలాగే విద్యాధ్రాహ విద్యాధరులు, కిన్నరాదయ కిన్నరులు మొదలైనటువంటి వాళ్ళు, ఏతే సర్వే దశైతే 10 కంటే ఎక్కువ సంఖ్యలో ఉండేటువంటి వీళ్ళందరూ కూడా విదురా ఓ విదురుడా ఆఖ్యాతా సర్గాస్తే విశ్వసృకృతా. ఇవన్నీ కూడా ఆ విశ్వస్రష్ట అయినటువంటి పరమేశ్వరుడి యొక్క సృష్టిలో భాగాలు. అందులో ఇందాక వరకు వచ్చినటువంటి 9 సృష్టులు ఆ విశ్వ సృష్టిలో భాగాలే. 9వ సృష్టి కాక 10వ సృష్టిలో చెప్పుకున్నటువంటి ఇవన్నీ కూడా ఆ పరమేశ్వర సృష్టిలో భాగాలే అని మహర్షి గారు సర్గాస్తే విశ్వసృకృతా అనేటువంటి భాగంలో చెప్తున్నారు. ఇదైన తర్వాత అతఃపరం ప్రవక్ష్యామి వంశాన్ మన్వంతరాణి చ ఏవం రజఃప్లుతస్రష్ట కల్పాదిష్వాత్మభూర్హరి సృజత్యమోఘ సంకల్ప ఆత్మైవాత్మానమాత్మనా అనే 3 భాగాలు ఉండేటువంటి శ్లోకంలో మహర్షి గారు ఇంతవరకు నీకు చెప్పినటువంటి సృష్టిలో ఒక ఎత్తు, ఇక మీద వేరే రకమైనటువంటి సృష్టిలను గురించి చెప్తాను, వంశాలను అలాగే మన్వంతరాలను వీటన్నింటి గురించి చెప్తాను అని ప్రతిజ్ఞ చేస్తున్నారు. అతఃపరం ఈ సృష్టికి వెనకాల ఉండేటువంటి కాలం వీటిని గురించి చెప్పుకున్న తర్వాత వంశాన్ రకరకాల వంశాల గురించి చెప్తాను, మానవ సృష్టిలో భాగమైనటువంటి రకరకాల వంశాల గురించి చెప్తాను, మన్వంతరాణిచ మన్వంతరాలు అనే పేరుతో ఉండే వాటి గురించి చెప్తాను. వాటన్నిటి గురించి ఎందుకు చెప్తాను అంటే ఏవం రజప్లుతః కర్త స్రష్ట కల్పాదిష్వాత్మభూర్హరి సృజత్యమోఘ సంకల్ప ఆత్మైవాత్మానమాత్మనా అని చెప్పటానికి చెప్తాను. ఏవం ఈ రకాలుగా ఇంతవరకు చెప్పుకున్నాం, ఇక మీద చెప్పుకోబోయే సృష్టిలన్నిటినీ కూడా రజఃప్లుత రజోగుణంతో కలిసినటువంటి స్రష్ట ఆ సృష్టికర్త పరమేశ్వరుడు, అలాగే రజోగుణం ప్రధానంగా ఉండేటువంటి బ్రహ్మగారు, వీళ్ళందరూ కూడా కల్పాదిషు రకరకాల కల్పాలలో మనం చెప్పుకున్న పాద్మకల్పం, కౌమారకల్పం అనేటువంటి కల్పాలలో ఆత్మభూహు బ్రహ్మగారు అలాగే హరిహి ఆ పరమాత్మ ఇద్దరూ కూడా సృజతి అమోఘ సంకల్ప. ఆత్మభూహు బ్రహ్మగారు సృష్టి చేస్తారు అన్నా, లేదా ఆ బ్రహ్మగారి ద్వారా పరమాత్మ సృష్టి చేస్తాడు అన్నా కూడా పెద్ద తేడా ఏమీ రావటం లేదు. కాబట్టి ఆత్మభూహు హరిహి సృజతి, ఆయన ఒకడే సృజతి సృష్టి చేస్తున్నాడు. అమోఘ సంకల్ప, ఆయన సంకల్పం చేశాడు అంటే ఆ సంకల్పం ఏమాత్రం వ్యర్థం కాదు. అమోఘ సంకల్ప, ఆయన ఏ విధంగా సంకల్పం చేసి సృష్టి చేస్తున్నాడు అంటే ఆత్మైవ ఆత్మానం ఆత్మన స్రక్ష్యామి అని సంకల్పం చేసి సృష్టి చేస్తున్నాడు. నన్నే సహాయంగా నన్నే సాధనంగా ఉంచుకుని ఇతర సాధనాపేక్ష లేకుండా ఈ సృష్టిలో భాగంగా మలుచుకోవాలి అనేటువంటి సంకల్పం చేసి
ఆ సంకల్పం ప్రకారం సృష్టి చేస్తున్నాడు. ఈ సంకల్పంతో సృష్టి చేస్తున్నాడు అంటే అమోఘ సంకల్ప అని తెలుస్తూనే ఉంది. అమోఘ సంకల్ప అని తెలియటంతో పాటుగా ఆత్మభూహు, ఆయనే ఈ సృష్టి రూపంలో పుట్టుకొస్తున్నాడు అని కూడా తెలుస్తూనే ఉంది. ఈ అమోఘ సంకల్పుడైనటువంటి పరమాత్మ తానే సృష్టిలో భాగంగా ఉన్నాడు అంటే ఈ సృష్టిలో భాగంగా ఉండే ప్రతి వస్తువులోనూ ఉండేటువంటి ఆ పరమాత్మను తెలుసుకోవటం చేయాలి అనేటువంటి భావం వ్యక్తమవుతోంది. ఆయనను అలా తెలుసుకున్నప్పుడు ఆయన హరిహి కష్టాలను, ఈ సృష్టి ద్వారా వచ్చేటువంటి కష్టాలను తొలగిస్తాడు అనేటువంటి విషయం తెలుస్తోంది. ఆయన రజఃప్లుత స్రష్ట, రజోగుణం గనక కలిస్తే స్రష్టగా మారతాడు, సత్వగుణం గనక కలిస్తే పాలకుడుగా మారతాడు, తమోగుణం కలిస్తే సంహారకుడుగా మారతాడు. ఈ 3 గుణాలతో సంబంధం లేకపోతే, ఈ 3 గుణాలతో సంబంధం లేకుండా ఆయన్ను గనక తెలుసుకోగలిగితే ఈ సృష్టిని కానీ ఈ సృష్టి తాలూకు ఫలితాన్ని కానీ ఆయన దరిచేరనివ్వడు. ఆ తత్వాన్ని, ఆ గుణ సంబంధం లేనటువంటి పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవటం కోసం ఈ సృష్టి ప్రక్రియను అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలి. అందువల్ల ఇంతవరకు సృష్టిని గురించి నీకు చెప్పుకుంటూ వచ్చాను. ఇక మీద కూడా ఇంకా చాలా రకాలైన సృష్టిలను గురించి నేను చెప్తాను అని మహర్షి గారు అతఃపరం ప్రవక్ష్యామి వంశాన్ మన్వంతరాణి చ ఏవం రజఃప్లుత స్రష్ట కల్పాదిష్వాత్మభూర్హరి సృజత్యమోఘ సంకల్ప ఆత్మైవాత్మానమాత్మనా అనే ఈ శ్లోకంలో అంటున్నారు. అంటూ ఈ శ్లోకంతో ఈ దశమాధ్యాయాన్ని పూర్తి చేసేస్తున్నారు. ఈ దశమాధ్యాయంలో ప్రధానంగా విదురుడు కాలం గురించినటువంటి ప్రశ్న వేయటం, ఆ కాల ప్రశ్నకి మహర్షి గారు ఒక సామాన్యమైన సమాధానాన్ని చెప్పటం, ఆ సామాన్యమైన సమాధానంతో పాటుగా సృష్టిని 9+1గా విభజించి 10 రకాల సృష్టులు ఉన్నాయి అని చెప్పి వాటన్నిటి గురించి ఒక్కొక్క దాన్ని గురించి చెప్పుకుంటూ రావటం, ఆ సృష్టులను చెప్పిన తర్వాత పైన చెప్పబోయేటువంటి అంశాన్ని గురించి ముందే ఉపోద్ఘాతంగా శ్లోకం చెప్పటం అనే ప్రధానాంశాలున్నాయి. ఈ ప్రధానాంశాలతో కూడినటువంటి ఈ సృష్టులను కలిగినటువంటి ఈ అధ్యాయం ఇప్పటికీ పూర్తయిపోయింది. ఈ అధ్యాయంలో సృష్టిని గురించి చెప్పినటువంటి ప్రతి సందర్భంలోనూ మహర్షి గారు ఆ సృష్టి ద్వారా మనం అందుకోవలసిన ఒక్కొక్క విశేషాన్ని చూపిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా చెట్లు అనేది చెప్పినప్పుడు, చెట్ల గురించి చెప్పినప్పుడు దాని ద్వారా తెలుసుకోవలసిన అంశం ఏంటి అని చెప్పారు. అడ్డగాడిద, కంచరగాడిద లాంటి జంతువులను గురించి చెప్పినప్పుడు కూడా వాటిల్లో ఉండే విశేషాలను చెప్పి వాటి ద్వారా తెలుసుకోవలసిన అంశాలను చెప్తూనే ఉన్నారు. ప్రత్యేకించి మానవ సృష్టిని గురించి చెప్పినప్పుడు మాత్రం రజోధికాః కర్మపరాః దుఃఖేచ సుఖమానినః అని లక్షణం చెప్పారు. దీని ద్వారా పశుపక్ష్యాదుల జన్మలు కూడనే కూడదు, వృక్షాది జన్మలు అసలే వద్దు, మానవ జన్మల్లో కూడా ఇలాంటి పిచ్చి జ్ఞానాలు, ఇలాంటి పిచ్చి పనులు ఉండే మాట అయితే ఈ మానవ జన్మకు కూడా పెద్దగా విలువ అనేది లేదు అనే విషయాన్ని మహర్షి గారు సూచించారు. అసలు సుఖం అంటే ఏంటో, దుఃఖం అంటే ఏంటో తెలియకపోతే, సుఖం దుఃఖం వీటి రెండింటిని గురించి తెలుసుకోకుండా నిరంతరం ఏదో చేసుకుంటూ పోతే మిగిలేది ఏముంటుంది అనేటువంటి ఆలోచన చేయాలి అనేటువంటి సూచన మనకు ఇందులో ఇచ్చారు. కాబట్టి ఆ ఆలోచన ఎలా ప్రారంభించాలి అనే విషయం మీద మనం కొత్త ఎక్సర్సైజెస్ అనేది ప్రారంభించుకుని మనం సుఖాన్ని దుఃఖాన్ని విడివిడిగా విభాగంతో గీతతో తెలుసుకుని మనం సుఖం కోసం ప్రయత్నం చేస్తున్నామా, దుఃఖంలోకి మళ్ళుతున్నామా, సుఖం కోసం ప్రయత్నం ఎలా ఉండాలి అనే విషయాల మీద మనం క్రమక్రమంగా అవగాహనను పెంచుకుని చివరికి అసలు అందుకోవలసినటువంటి సుఖాన్ని అందుకునే ప్రయత్నం చేసుకుందాం. మనకు ఇలాంటి అవగాహన, సుఖం దుఃఖం అనేటువంటి విభాగ జ్ఞానం అందించవలసిందిగా ఆ జగజ్జన్మస్థితి లయ కారణమైనటువంటి శ్రీనివాస పరమాత్ముని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈ రోజుకి పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. తెరగొప్పనఖిల విశ్వము పురుషోత్తము మయచేత పుట్టున్ పిరుంగున్
విరదిన్ బుందిజునుండు కరమర్దిన్ భూతభావి కాలములందున్. తన మాయ చేత ఈ సృష్టినంతా జరిపించేటువంటి వాడు. ఆ పరమాత్మ యొక్క సృష్టి ప్రక్రియ వైభవాన్ని మనం ఆచార్యముఖంగా చక్కగా ఈనాడు పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ఏకాదశి పర్వదినాన్న సృష్టి వైభవం గురించి తెలుసుకున్నాం. ఆ శ్లోకాలను, ఆ అర్థాన్ని అనుసంధానం చేసుకుంటూ శ్రద్ధగా మనం తృతీయ స్కంధంలో ఉన్నటువంటి దశమాధ్యాయ శ్లోకాలన్నిటినీ పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే దశమోऽధ్యాయః విదుర ఉవాచ అంతర్హితే భగవతి బ్రహ్మాలోకపితా బ్రహ్మాలోకపితామహః ప్రజాససర్జకతిథా దైహికీర్మానసీర్విభుః ఏ చ మే భగవన్ పృష్టాః త్వయ్యర్థా బహువిత్తమా తాన్ వదస్వానుపూర్వ్యేణ ఛింధినః సర్వసంశయాన్ సూత ఉవాచ ఏవం సంచోదితస్తేన క్షత్రా కౌశారవో మునిః ప్రీతః ప్రత్యాహతాన్ ప్రశ్నాన్ హృది స్థానథ భార్గవ మైత్రేయ ఉవాచ విరించోపి తథా చక్రే దివ్యం వర్షశతం తపః ఆత్మన్యాత్మానమావేశ్య యదాహ భగవానజః తద్విలోక్యాబ్జ సంభూతో వాయునా యదధిష్ఠితః పద్మమంభశ్చ తత్కాల కృతవీర్యేణ కంపితం పద్మమంభశ్చ తత్కాల కృతవీర్యేణ కంపితం తపసాహ్యేధమానేన విద్యయా చాత్మసంస్థయా వివృద్ధ విజ్ఞానబలో న్యపాద్వాయుం సహాంభసా తద్విలోక్య వియద్వ్యాపి పుష్కరం యదధిష్ఠితం అనేన లోకాన్ ప్రాగ్లీనాన్ కల్పితాస్మీత్యచింతయత్ పద్మకోశం తదావిశ్య భగవత్కర్మచోదితః ఏకం వ్యభాంక్షీదురుధా త్రిధా భావ్యం ద్విసప్తధా ఏతావాన్ జీవలోకస్య సంస్థాభేదః సమాహృతః ధర్మస్య హ్యనిమిత్తస్య విపాకః పరమేష్ఠ్యసౌ విదుర ఉవాచ యదార్థ
బహురూపస్య యదార్థ బహురూపస్య హరేరద్భుతకర్మణః హరేరద్భుతకర్మణః కాలాఖ్యం లక్షణం బ్రహ్మన్ కాలాఖ్యం లక్షణం బ్రహ్మన్ యథా వర్ణయనః ప్రభో యథా వర్ణయనః ప్రభో మైత్రేయ ఉవాచ మైత్రేయ ఉవాచ గుణవ్యతికరాకారో గుణం వ్యతికరాకారో నిర్విశేషో ప్రతిష్ఠితః నిర్విశేషో ప్రతిష్ఠితః పురుషస్తదుపాదానం పురుషస్తదుపాదానం ఆత్మానం లీలయా సృజత్ ఆత్మానం లీలయా సృజత్ విశ్వం వై బ్రహ్మ తన్మాత్రం విశ్వం వై బ్రహ్మ తన్మాత్రం సంస్థితం విష్ణుమాయయా సంస్థితం విష్ణుమాయయా ఈశ్వరేణ పరిచ్ఛిన్నం ఈశ్వరేణ పరిచ్ఛిన్నం కాలేనావ్యక్తమూర్తినా కాలేనా వ్యక్తమూర్తినా యథేదానీం తథాగ్రే చ యథేదానీం తథాగ్రే చ పశ్చాదప్యేతదీదృశం పశ్చాదప్యేతదీదృశం సర్గో నవవిధస్తస్య సర్గో నవవిధస్తస్య ప్రాకృతో వైకృతస్తు యః ప్రాకృతో వైకృతస్తు యః కాలద్రవ్యగుణైరస్య కాలద్రవ్యగుణైరస్య త్రివిధః ప్రతిసంక్రమః త్రివిధః ప్రతిసంక్రమః ఆద్యస్తు మహతః సర్గో ఆద్యస్తు మహతః సర్గో గుణవైషమ్యమాత్మనః గుణవైషమ్యమాత్మనః ద్వితీయస్త్వహమో యత్ర ద్వితీయస్త్వహమో యత్ర ద్రవ్యజ్ఞానక్రియోదయః ద్రవ్యజ్ఞానక్రియోదయః భూతసర్గస్తృతీయస్తు భూతసర్గస్తృతీయస్తు తన్మాత్రో ద్రవ్యశక్తిమాన్ తన్మాత్రో ద్రవ్యశక్తిమాన్ చతుర్థ ఐంద్రియః సర్గో చతుర్థ ఐంద్రియః సర్గో యస్తు జ్ఞానక్రియాత్మకః యస్తు జ్ఞానక్రియాత్మకః వైకారికో దేవసర్గః వైకారికో దేవసర్గః పంచమోయన్మయం మనః పంచమోయన్మయం మనః షష్ఠస్తు తమసః సర్గో షష్ఠస్తు తమసః సర్గో యస్త్వబుద్ధికృతః ప్రభో యస్త్వబుద్ధికృతః ప్రభో షడిమే ప్రాకృతాః సర్గాః షడిమే ప్రాకృతాః సర్గాః వైకృతానపి మే శృణు వైకృతానపి మే శృణు రజో భాజో భగవతో రజో భాజో భగవతో లీలేయం హరిమేధసః లీలేయం హరిమేధసః సప్తమో ముఖ్య సర్గస్తు సప్తమో ముఖ్య సర్గస్తు షడ్విధస్తస్థుషాంచయః షడ్విధస్తస్థుషాంచయః వనస్పత్యోషధిలతాత్ వనస్పత్యోషధిలతా త్వక్సారావీరుధో ద్రుమాః త్వక్సారావీరుధో ద్రుమాః వనస్పత్యోషధిలతా త్వక్సారావీరుధో ద్రుమాః వనస్పత్యోషధిలతా త్వక్సారావీరుధో ద్రుమాః ఉత్స్రోతస్తమః ప్రాయాః ఉత్స్రోతసస్తమః ప్రాయాః అంతఃస్పర్శా విశేషిణః అంతఃస్పర్శా విశేషిణః తిరశ్చామష్టమః సర్గః తిరశ్చామష్టమః సర్గః సోష్టావింశద్విధో మతః సోష్టావింశద్విధో మతః అవిదో భూరి తమసో అవిదో భూరి తమసో ఘ్రాణజ్ఞా హృద్యవేదినః ఘరాణజ్ఞా హృద్యవేదినః గౌరజో మహిషః కృష్ణః గౌరజో మహిషః కృష్ణః శూకరోగవయోరురుః శోకరోగవయోరురుః ద్విషఫాః పశవశ్చేమే
ద్విషఫాః పశవశ్చేమే అవిరుష్ట్రశ్చ సత్తమా అవిరుష్ట్రశ్చ సత్తమా ఖరోశ్వోశ్వతరో గౌరః ఖరోశ్వతరో గౌరః శరభశ్చ మరీ తథా శరభశ్చ మరీ తథా ఏతే చైకశఫాః క్షత్తః ఏతే చైకశఫాః క్షత్తః శృణు పంచనఖాన్ పశూన్ శృణు పంచనఖాన్ పశూన్ శ్వాసృగాలో వృకో వ్యాఘ్రో శ్వాసృగాలో వృకో వ్యాఘ్రో మార్జారశశల్లకౌ మార్జారస్య శశల్లకౌ సింహః కపిర్గజః కూర్మో సింహః కపిర్గజః కూర్మో గోధా చ మకరాదయః గోధా చ మకరాదయః కంకగృద్ధభకస్యేన కంకగృధ్రవటస్యేన భాసభల్లూకబర్హిణః భాసభల్లూకబర్హిణః కంకగృద్ధభకస్యేన భాసభల్లూకబర్హిణః కంకగృధ్రవటస్యేన భాసభల్లూకబర్హిణః హంస సారసచక్రాహ్వా హంససారసచక్రాహ్వ కాకో లోకాదయః ఖగాః కాకో లోకాదయః ఖగాః అర్వాక్ స్రోతస్తు నవమః అర్వాక్స్రోతస్తు నవమః క్షత్తరేకవిధో నృణాం క్షత్తరేకవిధో నృణాం రజోధికాః కర్మపరాః రజోధికాః కర్మపరాః దుఃఖే చ సుఖమానినః దుఃఖే చ సుఖమానినః వైకృతాస్త్రయ ఏవైతే వైకృతాస్త్రయ ఏవైతే దేవసర్గశ్చ సత్తమా దేవసర్గశ్చ సత్తమా వైకారికస్తు యః ప్రోక్తః వైకారికస్తు యః ప్రోక్తః కౌమారస్తు భయాత్మకః కౌమారస్తు భయాత్మకః దేవసర్గశ్చాష్టవిధో దేవసర్గశ్చాష్టవిధో విబుధాః పితరోసురాः విబుధాః పితరోసురాः గంధర్వాప్సరసः సిద్ధాः గంధర్వాప్సరసः సిద్ధాः యక్షరక్షాంసి చారణాः యక్షరక్షాంసి చారణాः భూతప్రేతపిశాచాశ్చ భూతప్రేతపిశాచాశ్చ విద్యాధ్రాः కిన్నరాదయः విద్యాధ్రాः కిన్నరాదయः దశైతే విదురాఖ్యాతాः దశైతే విదురాఖ్యాతాः సర్గాస్తే విశ్వసృకృతాः సర్గాస్తే విశ్వసృకృతాः అతః పరం ప్రవక్ష్యామి అతః పరం ప్రవక్ష్యామి వంశాన్ మన్వంతరాణి చ వంశాన్ మన్వంతరాణి చ ఏవం రజః ప్లుతః స్రష్టా ఏవం రజః ప్లుతః స్రష్టా కల్పాదిష్వాత్మభూర్హరిః కల్పాదిష్వాత్మభూర్హరిః సృజత్యమోఘ సంకల్పః సృజత్యమోఘ సంకల్పః ఆత్మైవాత్మానమాత్మనా ఆత్మైవాత్మానమాత్మనా ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం తృతీయస్కంధే తృతీయస్కంధే దశమోऽధ్యాయః దశమోऽధ్యాయః. పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి.
అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేత్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.